హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. వాణిశ్రీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ సీనియర్ రచయిత సిహెచ్ శివరామప్రసాద్ గారు రచించిన రాక్షస వేట అనే ఒక చక్కటి అపరాధ పరిశోధనా కథను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈ కారోభాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? శుక్రవారం దినపత్రికల్లో నేను చనిపోయినట్లుగా ఫోటోతో సహా వేసిన ప్రకటన అబద్ధం. నేను నిక్షేపంగా ఉన్నాను. ఎవరో నా విరోధులు నన్ను అపఖ్యాతి పాలు చేయటానికి వేయించిన ప్రకటన అని బంధుమిత్రులందరికీ నిమూలంగా తెలియచేస్తున్నాను. నేను చనిపోయానని పొరబడి స్వయంగాను ఫోన్ల ద్వారాను టెలిగ్రామ్స్ ఇచ్చి సంతాపం తెలియజేసిన మా ఖాతాదారులకు బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇట్లు పశుపతి రాజేంద్ర ప్రసాద్, ప్రొపరేటర్ ప్రసాద్ ఇండస్ట్రీస్, ఎస్ఎస్ కృష్ణన్ పాలై, మద్రాస్. తెలుగు దినపత్రికలలో వచ్చిన ప్రకటన చదివి విజయ సంతోషించింది. కిరణ్, డబ్బు పోతే పోయింది కానీ రాజేంద్ర ప్రసాద్ అడ్రస్ దొరికింది అంది విజయ. కిరణ్ నవ్వాడు. అనవసరంగా డబ్బు వేస్ట్ చేశా విజయ. కాస్త ఆలస్యంగానైనా వాడి అడ్రస్ తెలుసుకునేవాడిని. అవతార కృష్ణ అడ్రస్ తెలుసుకోవటానికి నువ్వు పడ్డ దిప్పలు అప్పుడే మర్చిపోయావు. అందులోనే ఉంది థ్రిల్ ఏమో కానీ టైం వేస్ట్ కాకూడదని నా ఉద్దేశం. చూసావా, 24 గంటల్లో వాడు బయట పడిపోయాడు. లేకపోతే ఎలా తెలుసుకునేవాడివి? ఎన్ను తిప్పులు పడేవాడివి అనవసరంగా. ఆ మాట నిజమే. ఇప్పుడిక వాడిని పైకి పంపించడానికి ఏ ప్లాన్ వేస్తావో వెయ్యి చూద్దాం అంది విజయ. బేసిక్ ప్లాన్ ఒక్కటే, పోలీసుల్ని తికమక పెట్టడం, వాడు చచ్చేనాటికి 3-4 అనుమానితుల్ని తయారు చేయటం చెప్పాడు కిరణ్. బాగుంది కిరణ్, ఎలా వచ్చింది నీకు ఈ ఐడియా? నీకోసమే నా మనసులో పుట్టుకొచ్చింది. నా కోసమా? ఎస్ విజయ. చిన్నదనం నుంచి మనం ఒకటిగా పెరిగాం. మనం పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటామని ఎన్నో కలలు కన్నాం. కానీ ఎప్పుడో జరిగిన చేదు నిజం చెప్పి మా నాన్న నీ మనసులో పగరగిల్చాడు. ఆ జ్వాలల్లో మాడిపోవటానికి సిద్ధపడ్డావు నువ్వు. నేను ఈ విషయం విన్నప్పుడు షాక్ తిన్నాను. భరించలేకపోయాను. నువ్వు లేకుండా నేను జీవించడం కల్లా అనిపించింది. బ్రతికేది 4 రోజులే అయినా సుఖంగా జీవించాలని అనుకున్నాను. కానీ నేరం చేసి బయటపడకుండా ఉండటం ఎలాగా అని తీవ్రంగా ఆలోచించాను. రోజుల తరబడి మదనపడ్డాను. చివరకు సక్సెస్ అయ్యాను. ఒకరోజు ఈ ఐడియా ఫ్లాష్లా మనసులో మెరిసింది చెప్పాడు కిరణ్. విజయ అబ్బురంగా చూసింది అతన్ని. థ్యాంక్ యూ కిరణ్, నువ్వు తోడుగా నిలవబట్టి నేను ఇలా నిశ్చింతగా ఉన్నాను అంది విజయ మెచ్చుకోలుగా. కిరణ్ ఆప్యాయంగా చూశాడు. చెప్పు కిరణ్, మెడ్రాస్ ఎప్పుడు బయలుదేరదాం? నీ ఇష్టం విజయ. ఈవినింగ్ ఫ్లైట్లో ఖాళీలున్నాయేమో ఎంక్వైరీ చైనా? వద్దు విజయ, ట్రైన్లో చూడు. ఏం విమానం అంటే భయమా? అది కాదు, అంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? నెమ్మదిగా ట్రైన్లో వెళ్దాం. అనవసరంగా డబ్బు దండగా. హాయిగా గంటలో వెళ్ళిపోవచ్చు. డబ్బు దండగా ఏముంది? అవసరం వచ్చినప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టు. అనవసరంగా ₹1 కూడా ఖర్చు పెట్టకూడదు విజయ. రాత్రికి వెళ్లే బదులు రేపు ఉదయం చేరుకుంటాం. దానికి ₹1000 ఖర్చు పెట్టడం అనవసరం కాదా? అబ్బా, అబ్బాయి గారు చాలా పొదుపు నేర్చుకున్నారే వ్యంగ్యంగా నవ్వింది విజయ. ట్రైన్ పొదుపు సుఖం కూడా. బెర్త్ మీద పడుకుంటే రైలు ఉయ్యాలలా ఊగుతూ హాయిగా నిద్రపడుతుంది. అవును, ఉయ్యాలూగి ఎన్నాళ్ళయిందో కదూ. ఎప్పుడో అట్ల తద్దినాడు ఊగినట్టు గుర్తు నవ్వాడు కిరణ్. త్వరగా డ్రెస్ చేసుకో, సికింద్రాబాద్ వెళ్దాం. ఎందుకు? ఎందుకేమిటి? రిజర్వేషన్ కోసం. లేకపోతే జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్దామా? నేను రెడీ అన్నాడు కిరణ్. విజయ అతని రెక్కపట్టుకుని సోఫాలో నుంచి లేవదీసింది. మర్నాడు ఉదయం మద్రాస్ చేరుకున్నాడు. టీనగర్ గిరి రోడ్లో విజయ వాళ్ళకి 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. 1000 గజాల ఫ్లాట్ చుట్టూ ప్రహరీ గోడ, మధ్యలో బిల్డింగ్. మామిడి, నిమ్మ, నారింజ చెట్లు, రకరకాల పూల మొక్కలతో పచ్చగా ఉంటుంది. విజయ వాళ్ళ తాతగారు కట్టించారు. భవానీ నిలయం అని పేరు కనిపిస్తూ ఉంటుంది. ఎందరూ అద్దెకు అడిగినా భవానీదేవి ఒప్పుకోలేదు. అవుట్ హౌస్లో తిమ్మయ్య ఉంటున్నాడు. అతనే ఆ ఇంటికి వాచ్మెన్, తోటమాలి కూడా. 10 గంటలకు కిరణ్ తయారైపోయాడు. తెల్లటి బట్టల్లో, వాషింగ్ సోప్ అడ్వర్టైజ్మెంట్ మోడల్లా కనిపిస్తున్నాడు. అతని చేతిలో బ్లూ కలర్ ఫైల్ ఉంది. అందులో అతని డిగ్రీ సర్టిఫికెట్లు, ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ వగైరా ఉన్నాయి. విజయ బాత్రూంలో నుంచి వచ్చి అతను రెడీ అయిపోవటం చూసి కొంచెం ఆశ్చర్యపోయింది. కిరణ్, అప్పుడే ఎక్కడికి? వేటకి. ఏ వేట? మద్రాస్ మహానగరంలో ఎలా బ్రతకాలి మేడం? ఏదో ఒక నౌకరీ వెతుక్కోవద్దు? ఒంటరివాణ్ణి కూడా కాదు. జోక్స్ తర్వాత. జోక్ కాదు, నిజం. కావాలంటే ఇదిగో ఫైల్ చూడు. ఫైల్ విజయకు అందించాడు. విజయ ఫైల్ తిరిగేసి తిరిగి ఇచ్చేసింది.
ఇక్కడెవరున్నారు మీ తాత నౌకరీ ఇవ్వడానికి? వెతకడానికేగా బయలుదేరింది. ఎలా వెళ్తావు? స్కూటర్ కూడా తెచ్చుకోలేదుగా. నిరుద్యోగి స్కూటర్ మీద తిరిగితే ఉద్యోగం ఎవరిస్తారు? అయితే బస్సే గతి. విజయ నవ్వింది. కిరణ్ ఫైల్ చేత్తో పట్టుకుని బయలుదేరాడు. గిరి రోడ్డుకి ఒకవైపు పాండీ బజార్, రెండో వైపు రాఘవయ్య రోడ్డున్నాయి. ప్రసాద్ ఇండస్ట్రీకి వెళ్ళటానికి దారి విజయన్ అడిగి తెలుసుకున్నాడు. పాండీ బజార్లో బస్టాప్ దగ్గర నిల్చున్నాడు. 12B ఎక్కి రామ్ థియేటర్ దగ్గర దిగాలి. అక్కడికి దగ్గరలోనే ఉంటుంది ప్రసాద్ ఇండస్ట్రీస్. 10 గంటలకు ఫుల్ రష్గా ఉంటాయి సిటీ బస్సులు. 12B మరీను వస్తున్నాయి పోతున్నాయి. కిక్కిరిసిన ప్యాసింజర్స్తో పోస్తున్న బస్సులు చూస్తూ నిల్చున్నాడు. అరగంట గడిచింది. ఎంతసేపు నిల్చున్నా తన కోసం బస్సులు ఖాళీగా రావని అర్థమైంది. ఒక బస్సు రాగానే ఎక్కాడు. లోపల ఉక్కపోత. కండక్టర్ బస్ మధ్యలో జనం మధ్యలో చిక్కుకుపోయాడు. మన్నాడి పోంగో అంటూ కేకలు పెడుతున్నాడు. ఎవరూ వినిపించుకోవటం లేదు. అతనికి బీపీ రైజ్ అయిపోయి అరుస్తున్నాడు. రామ్ థియేటర్ వచ్చే వరకు కిరణ్కి టికెట్ తీసుకోవటం కుదరలేదు. బస్ దిగేసి కింద నుంచి కండక్టర్ని కేకేసి రూపాయి కాయిన్ చేతిలో పెట్టాడు. బస్ కదిలింది. ఎన్నంగో అని కండక్టర్ కేకేస్తున్నా వినిపించుకోకుండా ముందుకు సాగాడు కిరణ్. కొడంబాకంలో మెయిన్ రోడ్ మీదే ఉంది ప్రసాద్ ఇండస్ట్రీస్. బిల్డింగ్ పైన నియాన్ లైట్ మీద ఇంగ్లీష్ అక్షరాలు కలిపి రాతలో ఉన్నాయి. రాత్రిపూట అవి వెలిగితే ప్రకాశవంతంగా కనిపిస్తాయి. గేటు ముందు స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు గుర్ఖా వాచ్మెన్. కిరణ్ అతన్ని గమనించినట్లు సరాసరి లోపలికి వెళ్ళిపోయాడు. వాచ్మెన్ అడ్డు చెప్పలేదు. ఫస్ట్ క్లాస్ పర్సనాలిటీతో దూసుకుపోతున్న అతన్ని ఆపడానికి వాచ్మెన్కి ధైర్యం చాలేదెందుకో. ఆఫీస్లో ఎవరి పనిలో వాళ్ళున్నారు. కిరణ్ ఎవరూ పట్టించుకోలేదు. తెల్లటి యూనిఫామ్లో ఉన్న అటెండర్ని అడిగాడు కిరణ్. మేనేజర్ గారు ఎక్కడుంటారు? అటెండర్ చెప్పాడు. వి వెంకట సుబ్బయ్య మేనేజర్ అని తలుపు మీద బోర్డు వెళ్లాడుతోంది. అటెండర్ ద్వారా స్లిప్ మీద తన పేరు రాసి పంపాడు. కిరణ్ ఎంకామ్. అటెండర్ తిరిగొచ్చి లోపలికి రమ్మన్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు కిరణ్. వెంకట సుబ్బయ్య గుమ్మడికాయలా ఉన్నాడు. బొద్దుగా ఎర్రటి శరీరం, బట్టల చుట్టూ తెల్లటి వెంట్రుకలు ఉన్నాయి. ముఖానికి విభూతి రేఖలు అడ్డంగా ఉన్నాయి. అరవాయినేమో అనుకున్నాడు. ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు. థ్యాంక్స్ చెప్పి కూర్చున్నాడు కిరణ్. నా పేరు కిరణ్, ఎంకామ్ పాస్ అయ్యాను. మీ ఇండస్ట్రీలో అకౌంట్స్ వింగ్లో ఏదైనా జాబ్ దొరుకుతుందేమోనని వచ్చాను ఇంగ్లీష్లో చెప్పాడు. అబ్బాయ్, నువ్వు తెలుగువాడివేనా? అరే, ఎలా తెలుసుకున్నారు? నీ ముఖం చూసి తెలుసుకున్నాలే చనువుగా అన్నాడు వెంకట సుబ్బయ్య. మీరు తెలుగువారేనా? అడ్డబొట్లు చూసి అరవ్వాళ్ళనుకున్నాను అన్నాడు కిరణ్. అరవ్వాళ్లలో కలిసిపోయాం. మా అబ్బాయి పేరు శివరామన్, అమ్మాయి శ్రీవల్లి. ఎక్కడుంటే అక్కడ మిక్స్ అయిపోవాలి. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు చెప్పు, ఏం కావాలన్నావు? జాబ్ కదూ? అవును సార్, మనం ఒకటి. మీరు ఎలాగైనా జాబ్ ఇప్పించాలి. చూడబ్బాయి, నువ్వు తెలుగువాడివైపోవడం నీ దురదృష్టం. ఇక్కడ తెలుగు వాళ్ళని పనిలో చేర్చుకోరు చెప్పాడు వెంకట సుబ్బయ్య. మీరు తెలుగువాళ్లే కదా సార్? ఎప్పుడో పాతకాలంలో తీసుకున్న వాళ్ళం, కొందరు ఉన్నాంలే. అదే సార్, ఈ కంపెనీ ప్రొపరేటర్ అరవ మనిషా? లేదు, తెలుగువారే. నిజంగా? అక్షరాల 16 అణాల తెలుగువాడు. పేరు పశుపతి రాజేంద్ర ప్రసాద్. ఇదేం అన్యాయం సార్? తెలుగువాడి కంపెనీలో తెలుగువాడిని పనిలోకి తీసుకోరా? అదంతే, తెలుగువాళ్ళు షోకిల్ల రాయిళ్ళు. పనిచ్చినా ఎగ్గొట్టి స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటారు సినిమాల్లో వేషాల కోసం. ఎప్పుడు సెలవులు పెట్టి కంపెనీకి ఎగనామం పెడుతూ ఉంటారు. అన్యాయం సార్, అందరూ అలా ఉండరు. ఇది నా ఉద్దేశం కాదు నాయనా, మా ప్రొపరేటర్ ఉవాచ. అందుకే ఈ కంపెనీలో అంతా అరవాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు కష్టజీవులు, పని మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు, తెలిసిందా? మీరు చెప్పింది గుర్రం గాడిద ఒకటే అన్నట్లుంది. ఏం చేస్తాం, మా ప్రొపరేటర్కి తెలుగు వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది. నాకు సందేహం సార్. ఏమిటి నాయనా? మీ ప్రొపరేటర్కి కూతుళ్ళున్నారా? 3 కూతుళ్ళే, కొడుకులు లేరు. ఎవరికైనా పెళ్ళిళ్ళు అయ్యాయా? 2 పెళ్ళిళ్ళు చేశాడు. వాళ్ళు అల్లుళ్ళు తెలుగువారేనా అరవ్వాళ్ళా? తెలుగువాళ్లే. అంటే అసమర్థులకిచ్చి పెళ్ళిళ్ళు చేశాడన్నమాట. కిరణ్ మాటలకు వెంకట సుబ్బయ్య గట్టిగా నవ్వాడు. భలేవాడివయ్యా. లేకపోతే ఏమిటి సార్ మీరు చెప్పేది? తెలుగు వాళ్ళంతా సినిమా పిచ్చోళ్ళైనట్టు చెప్తున్నారు. అటెండర్ లోపలికి వచ్చి ఫైల్స్ ట్రేలో పడేసిపోయాడు. చెప్పండి సార్, ఏవైనా వేకెన్సీలున్నాయా అడిగాడు కిరణ్. చూద్దాం, ఇప్పుడు కాస్త బిజీలో ఉన్నాను, 2 రోజులు లాక్ కనిపించు అన్నాడు వెంకట సుబ్బయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నాడు కిరణ్ సంతోషంతో. ఆటో ఎక్కి గిరి రోడ్డులో ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంకాలం దాటిన తర్వాత కొడంబాకం వెళ్ళాడు. ప్రసాద్ ఇండస్ట్రీస్ ఆఫీస్ ఎదురుగా ఉన్న హోటల్లో కూర్చున్నాడు. 6 గంటలకు బయటకు వచ్చాడు వెంకట సుబ్బయ్య.
బస్టాప్ వైపు వెళ్తూ ఉంటే కిరణ్ ఆయన్ని అనుసరించాడు. గుడ్ ఈవినింగ్ సార్. సుబ్బయ్య వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోతూ నువ్వా అన్నాడు. నేనే సార్, మీతో కాసేపు మాట్లాడాలని వచ్చాను. జాబ్ విషయమేగా, చూద్దాం. పర్వాలేదు సార్, అలా చోళా హోటల్లో కూర్చుని మాట్లాడుకుందాం, ప్లెజెంట్గా ఉంటుంది. చోళా హోటల్ పేరు చెప్పగానే వెంకట సుబ్బయ్య ముఖం ప్రసన్నంగా కనిపించింది. ఎందుకయ్యా అంత దూరం, మరీ కాస్ట్లీ హోటల్ కూడాను అన్నాడు మొహమాట పడుతూ. పర్వాలేదు పదండి అని కిరణ్ ఆటో పిలిచాడు. ఆటో ఆగింది. ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. చోళా చెప్పాడు కిరణ్. వారం తర్వాత కిరణ్ అసిస్టెంట్ స్టోర్ కీపర్గా డైలీ వేజెస్ మీద ప్రసాద్ ఇండస్ట్రీస్లో జాబ్ సంపాదించాడు. ఆ సందర్భంగా చోళాలో పార్టీ ఇస్తానంటే వెంకట సుబ్బయ్య వద్దన్నాడు. నీకొచ్చే నెల జీతం ఒక పూటలో హారతి కర్పూరం అయిపోవటం నాకిష్టం లేదు. చీప్ అండ్ బెస్ట్ హోటల్కి వెళ్దాం అని మౌంట్ రోడ్లో ఉన్న గజేంద్ర విలాస్కి తీసుకెళ్లాడు వెంకట సుబ్బయ్య. ఆ హోటల్ ఎప్పుడూ రష్గా ఉంటుంది. ఇడ్లీ దోశ వంటివే కాకుండా నాన్ వెజ్ బిర్యానీ, చికెన్ 65 వంటివి కూడా దొరుకుతాయి. కావాలనుకున్న వాళ్ళకి గజేంద్ర వైన్స్ నుంచి మందు తెప్పించి ఇస్తారు కస్టమర్స్కి. వెంకట సుబ్బయ్య ఇష్ట ప్రకారమే అప్పుడప్పుడు గజేంద్ర విలాస్కి ఇద్దరూ వెళ్లి కాలక్షేపం చేయటం మామూలైంది. త్వరలోనే అతనికి అతి ఇష్టుడైపోయాడు కిరణ్. వెంకట సుబ్బయ్య పేరుకే మేనేజర్ కానీ పవర్స్ అన్నీ దశరథ్వే. అతను రాజుగారి బామ్మర్ది. ఆ కంపెనీలో బిజినెస్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్, సేల్స్ మేనేజర్ వంటి కేటగిరీలలో వెంకట సుబ్బయ్య ఒకడు. అతను అకౌంట్ సెక్షన్ మొత్తం చూస్తూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ అతని ఇండస్ట్రీస్ గురించి తెలుసుకున్న విషయాలు ఎప్పటికప్పుడు విజయ్కి చెప్తూ ఉంటాడు కిరణ్. నెల రోజుల తర్వాత చాలా సమాచారం చేరింది. రాజేంద్ర ప్రసాద్కి 3 కూతుర్లు, 2కి పెళ్ళయింది. 3వ అమ్మాయి BE ఎలక్ట్రానిక్స్ చదువుతుంది. అతని భార్య చనిపోయింది. బామ్మర్ది దశరథ్ తిరుగులేని అధికారం చలాయిస్తూ ఉంటాడు. అతని జనరల్ మేనేజర్. ప్రసాద్ ఇండస్ట్రీస్ కాకుండా ఫిలిప్స్ అనే హోటల్ కూడా ఉంది అతనికి. ఒక ఫారినర్ అమ్మేస్తూ ఉంటే కొన్నాడు. క్యాబరే డాన్సులకు నగరంలో ఫిలిప్స్కి మంచి పేరుంది. అతను డబ్బు దగ్గర చాలా పీనాసితనంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. భార్య పోయిన తర్వాత అతను డబ్బు గుంజుతారనే కారణంగానే ఏ ఆడదాన్ని చేరతీయలేదు. ఫిలిప్స్ పుణ్యమా అని అతనికి అవసరం లేకుండా పోయింది. ఎందరో క్యాబరే డాన్సర్స్ వస్తూ పోతూ ఉంటారు. అతనికి నచ్చిన అమ్మాయితో సరదాగా కాలక్షేపం చేస్తూ డబ్బు ఇవ్వకుండా సుఖాన్ని జురుకుంటాడు. యజమానికి ఆ మాత్రం కన్సెషన్ ఇవ్వటానికి ఎవరికీ సామాన్యంగా అభ్యంతరం ఉండదు. ఆ ఫీల్డ్ అటువంటిది. రాజేంద్ర ప్రసాద్ని కాటు వేయటం, తప్పించుకోవటం అంత తేలికైన విషయమని అనిపించడం లేదు కిరణ్కి. అయినా కాలమే తన సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అనే నమ్మకంతో ఉన్నాడు. ఆ రోజు సాయంకాలం 4:30 అయింది. కిరణ్ బస్ కోసం రామ్ థియేటర్ స్టేజ్ దగ్గర నిల్చున్నాడు. 12B బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. రష్గా ఉన్న బస్సుల్లో ప్రయాణం చేయడానికి అలవాటు పడుతున్నా ఇంకా ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నాడు. మరీ ఫుట్బోర్డ్ మీద నిలబడిపోవటం అతనికి ఇష్టం ఉండదు. ఒరే కిరణ్! కిరణ్ తలెత్తి చూశాడు. అతడు శ్రీనాథ్. చాలా కాలం తర్వాత కలుసుకున్నామన్న ఆనందం అతనిలో తొణికిసలాడుతుంది. ఏరా శ్రీనాథ్, నువ్వా ఇక్కడా? కిరణ్కి సంతోషంతో మాటలు రావటం లేదు. ఇద్దరూ విజయవాడ లయోలా కాలేజ్లో చదువుకున్నారు. హాస్టల్ రూమ్మేట్స్. 2 సంవత్సరాలు కలిసి ఉన్నారు. తర్వాత శ్రీనాథ్ ఇంజనీరింగ్ చదవటానికి వరంగల్ వెళ్ళిపోయాడు. కిరణ్ బీకాంలో చేరాడు. మళ్ళీ ఇప్పుడే కలవటం. నువ్వెందుకున్నావు ఇక్కడ? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనాథ్. ముందు నీ సంగతి చెప్పు అన్నాడు కిరణ్. ఏముంది, ఉద్యోగానికి వేట అన్నాడు శ్రీనాథ్. నేను అంతే. ప్రస్తుతానికి చిన్న జాబ్ సంపాదించాను. అదిగో అందులోనే. ప్రసాద్ ఇండస్ట్రీస్ వైపు చెయ్యెత్తి చూపించాడు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ నవ్వాడు శ్రీనాథ్. చాలా కాలం తర్వాత కలుసుకున్నాం, పద మెరీనా బీచ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు కిరణ్. శ్రీనాథ్ తల ఊపాడు. ఇద్దరూ ఆటో ఎక్కారు. బీచ్లో కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. చిన్ననాటి సంగతులు ముచ్చటించుకున్నారు. కిరణ్ తన గురించి అసలు విషయాలేమీ చెప్పలేదు. పెళ్ళయిందని మాత్రం చెప్పాడు. శ్రీనాథ్ మెకానికల్ ఇంజనీర్. అతని స్వతంత్ర వ్యక్తిత్వం వల్ల ఏ కంపెనీలోనూ ఇమడలేకపోతున్నాడు. పోనీ స్వయంగా ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామన్నా పెట్టుబడి లేదు. ఉమ్మడి కుటుంబంలో అతని చదువు కోసం అయిన ఖర్చు విషయంలో చాలా గొడవలు జరిగాయి. వాటాలు పంచిన తర్వాత పొలం అమ్మేశాడు శ్రీనాథ్. ఇప్పుడు కేవలం స్వశక్తి మీదనే బ్రతకాలి. అయితే నువ్వు జాబ్కి పనికిరావురా అన్నాడు కిరణ్ అతను చెప్పిన కథంతా విని. నేను అదే నిశ్చయానికి వచ్చాను అన్నాడు శ్రీనాథ్. ఈ రోజుల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ పనికిరాదు. లోకం మోసంతో నిండిపోయింది. మోసగాళ్లకే రోజులు అన్నాడు కిరణ్. జీవితం మీద విసుగు పుట్టి పోని మోసం చేద్దామన్నా వీలు కుదరటం లేదు నాకు అని నవ్వాడు శ్రీధర్. నువ్వు అడ్జస్ట్ అయిపోతానంటే నేను చిన్న ఉపాయం చెప్తాను. దెబ్బతో పెద్ద ఇండస్ట్రియలిస్టు అయిపోతావు చెప్పాడు కిరణ్. శ్రీనాథ్ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిట్రా అది? దెబ్బతో జాతకం మారిపోయే ఉపాయం?
నీకు ధైర్యం ఉంటే చెప్పు, అంతా నేను చూసుకుంటాను. ఏమిటో చెప్పు. వివరాలన్నీ తర్వాత. ఏం లేదు, చిన్న అబద్ధం ఆడితే చాలు, ఆ తర్వాత జరిగేవన్నీ నేను చూసుకుంటాను. చిన్న అబద్ధం అయితే ఓకే అన్నాడు శ్రీనాథ్. అంతేరా బాబు, నువ్వు మర్డర్స్ చేయనక్కర్లేదు, దోపిడీలు అంతకంటే చేయక్కర్లేదు. అయితే సరే అన్నాడు శ్రీనాథ్. రేపు సాయంకాలం 6 గంటలకి చోళా హోటల్ గేట్ దగ్గర రెడీగా ఉండు చెప్పాడు కిరణ్. ఎందుకు? వెధవ ప్రశ్నలు వేయకు, చూస్తూ ఉండు. నేను చెప్పేవాటికి తందానా అంటూ ఉండటమే నీ పని అన్నాడు కిరణ్. శ్రీనాథ్ తల ఊపాడు. మర్నాడు సాయంకాలం కిరణ్ ఆటో దిగేసరికి చోళా హోటల్ దగ్గర రెడీగా నిల్చుని ఉన్నాడు శ్రీధర్. కిరణ్తో పాటు వెంకట సుబ్బయ్య దిగాడు. మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ శ్రీనాథ్. హీఈస్ వెంకట సుబ్బయ్య, మేనేజర్, ప్రసాద్ ఇండస్ట్రీస్ పరిచయం చేశాడు కిరణ్. ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ముగ్గురు బార్లోకి వెళ్లారు. ఎరా, మందు పుచ్చుకుంటావా అడిగాడు కిరణ్. నీ దయవల్ల ఇంకా మొదలు పెట్టలేదు అన్నాడు శ్రీనాథ్ నవ్వుతూ. వెధవ, అమెరికాలో ఉండేవాడివి, మందు కొట్టడం మొదలు పెట్టలేదా? షేమ్ షేమ్ అన్నాడు కిరణ్. శ్రీనాథ్ బిత్తరపోయాడు. అన్నాడు. కిరణ్ కన్ను గీటాడు. అమెరికాలో ఉన్నంత మాత్రాన తాగుడు నేర్చుకోవాలని ఎక్కడుందిలే అన్నాడు వెంకట సుబ్బయ్య. యు ఆర్ కరెక్ట్ సార్ అన్నాడు శ్రీనాథ్. మీరు అమెరికాలో ఉంటారా అడిగాడు వెంకట సుబ్బయ్య శ్రీనాథ్ని. అవును సార్, వాడు ఇంజనీరు, ఈ మధ్యనే వచ్చాడు ఇండియాకి. పెళ్లి చేసుకుని వైఫ్తో సహా వెళ్ళిపోతాడు కదరా అన్నాడు కిరణ్. కిరణ్ చెప్తున్న పచ్చి అబద్ధాలకు విస్తుపోతున్న శ్రీనాథ్ తేరుకుని అవునవును అన్నాడు. వీడి అంకుల్ ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే సెటిల్ అయిపోయాడు అమెరికాలో. ఆయన పేరు వీరన్న. అయితే వీరేన్ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. పెద్ద స్కాలర్లేండి ఆయన. విస్కాన్సిన్ యూనివర్సిటీలో ఎంఈ డిగ్రీ తీసుకున్నాడు. హైడ్రాలజీలో పిహెచ్డి చేశాడు. ఆయన ఇంటెలిజెన్స్ చూసి అమెరికా వాళ్ళు ఆశ్చర్యపోయారనుకోండి. ఇక్కడే ఓహియోనార్డాన్స్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిపోయాడు. ప్రస్తుతం న్యూ మెక్సికో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మనవాడు కూడా అక్కడే ఎంఈ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఈ కుర్రాడు అమెరికాలో ఎంఈ చదివాడా అని వెంకట సుబ్బయ్య ఆశ్చర్యంగా శ్రీనాథ్ని చూస్తున్నాడు. కిరణ్ యూనివర్సిటీ పేర్లతో సహా చెప్తూ సొరకాయలు కోస్తూ ఉంటే బిత్తరపోతున్నాడు శ్రీనాథ్. స్టీవర్డ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎంసీ విస్కీ క్వార్టర్, 2 యాపిల్ జ్యూస్ చెప్పాడు కిరణ్. వెంకట సుబ్బయ్య క్వార్టర్ విస్కీ తాగేసి కూర్చున్నాడు. కిరణ్ మరొక క్వార్టర్ తెప్పించాడు. కిరణ్, నిన్ను చూస్తే భలే గమ్మత్తుగా ఉంటుందయ్యా. నీ నెల జీతం ఒక్క రోజులో ఇలా తగలేస్తావు. మరి నెలంతా ఎట్లా నెట్టుకొస్తావో ఏమో కానీ అసలు నువ్వు ఉద్యోగం ఎందుకు చేస్తున్నావా అని అన్నాడు వెంకట సుబ్బయ్య. మీ వంటి పెద్దవారిని ప్రసన్నం చేసుకుంటే ముందు ముందు పెద్ద ఉద్యోగం దొరకకుండా పోదా అని నమ్మకం. ఇక డబ్బుదే ఉంది, ఏదో అత్తగారిచ్చిన కట్నం మీద వడ్డీ వస్తుంది అన్నాడు కిరణ్ నవ్వుతూ. శ్రీనాథ్కు పరిస్థితి అర్థం కావటం లేదు. ఈ ముసలాయన ముందు తనను అమెరికాలో ఇంజనీర్ అని పొగట్టం ఎందుకు? ఈయన చేతిలో ఏముంది? అనవసరంగా కిరణ్ ఆయన్ని కాకా పడతాడా? ఏదో లాభం ఉంది. అదేమిటో శ్రీనాథ్ బుర్రకి తట్టడం లేదు. మన ప్రొపరేటర్ గారి అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారటగా, ఏం సార్ అన్నాడు కిరణ్. అవును, దశరథ్ చెప్పాడు. ఆ అమ్మాయి పేరు మీకు తెలుసా? అయ్యో, ఎందుకు తెలీదు? చిన్నప్పటి నుంచి తెలుసు. మా అమ్మాయితో పాటు తిరిగేది. నన్ను అంకుల్ అంకుల్ అంటూ చాలా రెస్పెక్ట్గా పిలుస్తుంది. ఆ అమ్మాయి పేరు వందిత అన్నాడు వెంకట సుబ్బయ్య. ఇంజనీరింగ్ చదివిందనుకుంటాను. అవును, మా వాడికి ఆ మ్యాచ్ చూడకూడదు అన్నాడు కిరణ్. శ్రీనాథ్ అయోమయంలో పడిపోయాడు. ఏదో చిన్న అబద్ధంతో బిజినెస్ పెట్టొచ్చు అనుకుంటూ ఉంటే వీడేకంగా పెళ్లి సంబంధమే మాట్లాడేస్తున్నాడే అని భయపడిపోతున్నాడు. చూడొచ్చు, కానీ మీ వాడు ఎంతలో ఉన్నాడో. ఆ ప్రసాద్ ఉత్త పీనస్ రకం, కుదురుతుందా అని అన్నాడు వెంకట సుబ్బయ్య. ఏ విషయం గురించి? పెళ్లి సంబంధంలో ఇంకా దేని గురించి ఉంటుందయ్యా? అదే కట్నం విషయం. అమెరికాలో ఇంజనీరింగ్ చదివి వచ్చాడంటే అది మీ కులంలో ఏ 25 లక్షలో కట్నం డిమాండ్ చేస్తారు. నో, మా వాడు అటువంటి వాడు కాదులేండి. కాకపోతే మా వాడి బిజినెస్కి పెట్టుబడి పెడితే చాలు, ఏరా అన్నాడు కిరణ్. అవునవును అన్నాడు శ్రీనాథ్ ఏమని చెప్పాలో తోచక. మనవాడు పెళ్లి కాగానే న్యూ మెక్సికో వెళ్ళిపోతాడు. 10 లక్షలు ఇస్తే చాలు. అమెరికాలో మనం 10% క్యాపిటల్ పెడితే 90% షెడ్యూల్ బ్యాంక్ అప్పిస్తుంది. 1 crore అక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాడు చెప్పాడు కిరణ్. 10 లక్షలైతే ఒప్పుకుంటాడేమో. అమెరికా సంబంధం కదా, 2 అమ్మాయిల్ని ఇండియాలోనే ఇచ్చాడు అన్నాడు వెంకట సుబ్బయ్య. మన ప్రొపరేటర్ గారితో మీరు కొంచెం చనువుగా ఉంటారు కదా, అందుకని చెప్తున్నాను. అదీ కాక అమ్మాయి ఇంజనీర్ కాబట్టి మా వాడు కన్సెషన్తో ఒప్పుకుంటాడు. వెంకట సుబ్బయ్య తల ఊపాడు.
మా వాడు అమెరికాలో బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు నేను కూడా ఒకసారి సరదాగా వెళ్ళి చూసొద్దాం అన్నాడు కిరణ్. వెంకట సుబ్బయ్య నోరు తెరిచి ఎక్కడికి అన్నాడు. ఇంకెక్కడికి, అమెరికాకే అన్నాడు కిరణ్ నవ్వుతూ. అమెరికా వెళ్ళటం మన జాతకంలో ఉందంటావా అన్నాడు వెంకట సుబ్బయ్య ఆశగా. మీరు ఈ పెళ్లి కుదర్చండి, తెలుస్తుంది అన్నాడు కిరణ్. స్కై బ్లూ ఫియట్ కారులో కూర్చుని శ్రీనాథ్ కోసం కబురు చేశాడు కిరణ్. మహాలింగపురంలో చిన్న అవుట్ హౌస్లో అద్దెకుంటున్నాడు శ్రీనాథ్. అద్దె నెలకి 200. ఇల్లు గల వారి పని మనిషి వచ్చి చెప్పింది, మీకోసం ఎవరో కారులో వచ్చారని. తన కోసం కారులో వచ్చిన వారెవరా అని ఆలోచిస్తూ వచ్చాడు శ్రీనాథ్. ఒరేయ్, త్వరగా రా పోదాం అన్నాడు కిరణ్ కారులో కూర్చుని చెయ్యి ఊపుతూ. నువ్వట్రా, ఎవరో అనుకున్నాను. కారు దిగవా ఏమిటి? పద రూమ్లోకి అన్నాడు శ్రీనాథ్. రూమ్లోకి ఎందుకు, పోదాం పద, తొందరగా డ్రెస్ చేసుకో. పొయ్యి మీద టీ పెట్టాను, తాగిపోదాం అన్నాడు శ్రీనాథ్. కిరణ్ కారు దిగి రూమ్లోకి వెళ్ళాడు. ఏ రూమ్ రా ఇది, డర్టీ అన్నాడు కుర్చీలో కూర్చుని. ఏదో లేరా, నిరుద్యోగికి ఇంతకంటే మంచిది ఎక్కడ భరించగలడు అన్నాడు శ్రీనాథ్. నోరుమి, నిరుద్యోగం సంగతి మర్చిపో. నువ్వు కాబోయే ఇండస్ట్రియలిస్ట్వి. దర్జాగా ఉండటం నేర్చుకో, బీదరుపులు మానేయ్. అది సరే కానీ నన్ను ఇలా ఉంచదలుచుకోలేదా? ఏం కోతలరా బాబు, ఇంజనీరింగ్ అమెరికాలో చదివానని, మా అంకుల్ ఎవడో ప్రొఫెసర్ అని 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు. మైండ్ ఇట్. మరీ ఇంత దారుణంగానా? దారుణమేముంది, నువ్వు ఇంజనీరింగ్ చదివావా లేదా? అది అమెరికాలో అయినా ఒకటే, ఇండియాలో అయినా ఒకటే. అది సరే, త్వరగా తెములు పోదాం. రేపు మనం పెళ్లి చూపులు చూడాలి. ఎవరిని? ఇంకెవరిని, మా ప్రొపరేటర్ కూతుర్ని. అరే బాబు, నాకెందుకో భయంగా ఉందిరా. ఈ నాటకం ఆడటం నా వల్ల కాదు. ధైర్యమే ధనలక్ష్మిరా బడుద్దాయి. నీకెందుకు, నేనున్నానుగా అన్నాడు కిరణ్. ఇద్దరూ టీ తీసుకుని బయలుదేరారు. కిరణ్ సరాసరి మౌంట్ రోడ్లో ఉన్న రేమండ్ షోరూమ్ ముందు కారాపాడు. పద అన్నాడు కిరణ్. నేనెందుకు, నువ్వు వెళ్ళి కొనుక్కురా. బట్టలు నాకు కాదురా, నీకే. నాకా? అవును, ఇలా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని తిరుగుతుంటే నువ్వు ఇంజనీరింగ్ చదివావని ఎవ్వడూ నమ్మడు. కాబోయే అమ్మాయి, సారీ భార్య కళ్ళు మెరిసిపోయేటట్లు ఉండాలి. దిగు దిగు అని తొందర పెట్టాడు. 1/2 డజన్ జతలు ప్యాక్ చేయించి 5,000 బిల్ కట్టాడు. షాపింగ్ చేసి అతనికి కావలసిన వస్తువులన్నీ కొని VIP సూట్ కేసులో సర్ది ఇచ్చాడు. కారు సునీత ఫ్లాట్స్ పార్కింగ్ ప్లేస్లో ఆగింది. తెల్లటి యూనిఫామ్లో ఉన్న కుర్రాడు కారు దగ్గరికి వచ్చి విష్ చేసి డిక్కీ తీసి సూట్ కేసు అందుకున్నాడు. లిఫ్ట్ 4వ అంతస్తులో ఆగింది. ఫ్లాట్ నెంబర్ 77. అత్యంత ఆధునికంగా ఉంది ఫ్లాట్. లేటెస్ట్ డిజైన్తో ఈ మధ్యనే కట్టారు. ఈ ఫ్లాట్ ఎవరిది ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనాథ్ లోపల ఉన్న ఫర్నిచర్ చూస్తూ. 2 బెడ్రూమ్స్ ఎయిర్ కండిషన్ చేసి ఉన్నాయి. నీదే అన్నాడు కిరణ్. అంటే? అదంతే, అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నవాడు ఎంత దర్జాగా ఉండాలి. ఈ ఫ్లాట్కి అద్దె నెలకి 3,000. మై గాడ్ అదిరిపడ్డాడు. డోంట్ బీ సిల్లీ. ఇక నువ్వు నేల మీద నడిస్తే ఊరుకోను. ఎవరికీ అనుమానం రాకుండా బిహేవ్ చేయి. ఎక్కడికి వెళ్ళినా కార్ యూజ్ చేయి. కుర్రాడితో సుప్రియాలో భోజనం తెప్పించుకో. ఏం తోచకపోతే ఏదైనా సినిమాకెళ్ళు. అవసరం అనుకుంటే ఇంటికి ఫోన్ చేయి చెప్పాడు కిరణ్. ఈ కారు కూడా అదేదేనా? నో, నిన్ననే కొన్నాను. నా దగ్గర లైసెన్స్ లేదుగా. భయపడకు, డబ్బుండాలే కానీ అన్నీ పరిగెత్తుకొస్తాయి అని ధైర్యం చెప్పాడు కిరణ్. ఏమోరా, నా కొంప ముంచుతావేమో, దడగా ఉంది అన్నాడు శ్రీనాథ్. చౌకలో అమెరికా ఇంజనీర్ దొరుకుతున్నాడంటే ఎగిరి గంతేశాడట రాజేంద్ర ప్రసాద్. వెంకట సుబ్బయ్య సంబరంగా చెప్పాడు. ఈ మ్యాచ్ కుదురుతుంది, డోంట్ వరీ. నందిత బ్యూటీ చూస్తే నువ్వెన్ని అబద్ధాలైనా చెప్పేస్తావు అని నవ్వాడు కిరణ్. శ్రీనాథ్ మాట్లాడలేదు. అతనికంతా ఆశ్చర్యంగా ఉంది. చిన్న రూమ్లో ఉండేవాడికి ఒక్కసారిగా ఏసీ ఫ్లాట్, కారు, నౌకరు వచ్చేసరికి మతిపోయింది. సియు, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అని వెళ్ళిపోయాడు కిరణ్. టీపాయ్ మీద ఉన్న కారు తాళాలు చేతిలోకి తీసుకుని ఆలోచనల్లోకి జారిపోయాడు శ్రీనాథ్. తనకు తెలియకుండానే రొంపిలోకి దిగుతున్నట్లు ఏదో అనుమానం మొలకెత్తుతోంది మనసులో. కిరణ్ తన కోసం ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? ఎంత ఆలోచించినా అతనికి సమాధానం దొరకటం లేదు. మర్నాడు ఉదయమే కిరణ్, విజయ అతని ఫ్లాట్కి వచ్చారు. అప్పుడే టిఫిన్ చేసి అలవాటు ప్రకారం వాంటెడ్ కాలమ్స్ వెతుకుతున్నాడు పేపర్లో. కిరణ్ భార్యని వెంట తీసుకుని వచ్చేసరికి కంగారు పడ్డాడు. ఇంకా రెడీ కాలేదా అన్నాడు వస్తూనే కిరణ్. ఎక్కడికి అన్నాడు శ్రీనాథ్ అయోమయంగా. ఇంకెక్కడికి, పెళ్లి చూపులకి. శ్రీనాథ్ సిగ్గుపడ్డాడు. జస్ట్ ఎ మినిట్ అని బెడ్రూమ్లోకి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత వచ్చాడు శ్రీనాథ్. ఇప్పుడు స్మార్ట్గా ఉన్నావురా అని మెచ్చుకున్నాడు కిరణ్. శ్రీనాథ్ పొడగరి, తెల్లటి రంగు, రెడీమేడ్ బట్టల్లో ట్రిమ్గా ముస్తాబయ్యేసరికి అందంగా కనిపిస్తున్నాడు.
ముగ్గురు కారులో బయలుదేరారు. వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్టు పోర్టికోలో నిల్చుని ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్. కారు దిగగానే విష్ చేశాడందరికీ. అతన్ని చూడగానే విజయ ముఖం ఎర్రబడింది కోపంతో. బలవంతంగా కోపాన్ని అణుచుకుంది. హాల్లో కూర్చున్నారు ముగ్గురు. తర్వాత వెంకట సుబ్బయ్య కూడా వచ్చాడు. రాజేంద్ర ప్రసాద్ బ్రతిమలాడినా ఆయన ఎదురుగా కూర్చోటానికి ఒప్పుకోలేదు. దశరథ్ని, అతని భార్య రేవతిని పరిచయం చేశాడు రాజేంద్ర ప్రసాద్. రేవతి లోపలికి వెళ్ళి నందితను తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టింది. నందిత నమస్తే చెప్పింది. శ్రీనాథ్ కంగారుగా ప్రతి నమస్కారం చేశాడు. అతన్ని ధైర్యంగా ఉండమని కళ్ళతోనే చెప్తున్నాడు కిరణ్. అప్పుడప్పుడు మోచేత్తో పొడవటం, గిల్లటం వంటివి చేస్తున్నాడు. నందిత తండ్రి కంటే పొడుగ్గా ఉంది. గుండ్రటి ముఖం. ఆ ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఆమె కళ్ళు సూటిగా చూస్తున్నాయి శ్రీనాథ్ని గుచ్చిగుచ్చి. శ్రీనాథ్ పర్సనాలిటీ అందరికీ నచ్చినట్లే కనిపించింది. కిరణ్ చెప్పినట్లుగా అమెరికా విశేషాలు బట్టి పట్టి అప్పగించేశాడు శ్రీనాథ్. శ్రీనాథ్కి తల్లిదండ్రులు లేరని, బ్రదర్స్తో కాంటాక్ట్స్ లేవని తెలిసి సంతోషించాడు రాజేంద్ర ప్రసాద్. దశరథ్కి కూడా ఈ సంబంధం నచ్చింది. పెళ్లి కాగానే అమెరికా వెళ్ళిపోతున్నందున అతనికి ఇబ్బంది ఏమీ లేదు. అమెరికాలో ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎంత కావాల్సి ఉంటుంది అని ఆఖరిగా అడిగాడు రాజేంద్ర ప్రసాద్. మినీ జనరేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ చేస్తున్నాను. ఆసియాలో మంచి డిమాండ్ ఉంది చెప్పాడు శ్రీనాథ్. గుడ్, మీరు చెప్పింది నిజమే. కరెంటు కోత రోజు రోజుకి పెరుగుతోంది కూడా. మా యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్లో నమూనా తయారు చేశాం. కిరోసిన్తో పెద్ద శబ్దం లేకుండా స్మూత్గా నడుస్తుంది. లో కాస్ట్, ఈజీ మెకానిజం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. శ్రీనాథ్ మినీ జనరేటర్ గురించి వివరాలు చెప్పాడు. 10 లక్షలుంటే చాలు అన్నాడు. రాజేంద్ర ప్రసాద్కి అతని ప్రతిపాదన నచ్చింది. నందిత కూడా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కాబట్టి ఇద్దరూ కలిసి సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీ డెవలప్ చేస్తారని అతనికి నమ్మకం కలిగింది. కిరణ్ తనకి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు శ్రీనాథ్. గంట తర్వాత కూల్ డ్రింక్స్ మాత్రం తీసుకుని బయలుదేరారు ముగ్గురు. రాజేంద్ర ప్రసాద్, దశరథ్ గేట్ వరకు వచ్చి సెండ్ ఆఫ్ చెప్పారు. నందిత కళ్ళతోనే వీడ్కోలు చెప్పింది శ్రీనాథ్కి. సాయంకాలం మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు వెంకట సుబ్బయ్య. ఆ పూట అతను ఆఫీస్కి రాలేదు. ఈవినింగ్ వచ్చి కిరణ్ని తీసుకుని మౌంట్ రోడ్కి బయలుదేరదీశాడు వెంకట సుబ్బయ్య. పెళ్లి కుదిరినందుకు ఆనందపడి గజేంద్ర విలాస్లో హాఫ్ బాటిల్ విస్కీ తాగి కక్కుకున్నాడు వెంకట సుబ్బయ్య. శ్రీనాథ్ నందితల పెళ్ళయింది. నెల తర్వాత హనీమూన్ నుంచి తిరిగొచ్చారు. వచ్చి రాగానే కిరణ్ కోసం ఇంటికి వచ్చాడు శ్రీనాథ్. ఏమంటోంది నందిత ప్రశ్నించింది విజయ. షీఈ్ అ నైస్ గర్ల్ చెప్పాడు శ్రీనాథ్. హనీమూన్ కబుర్లు చెప్పాడు చాలాసేపు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. పాత జీవితం అంతా పీడకలలా ఉందిరా. ఇప్పుడు నేను స్వర్గంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇదంతా నీ వలనేరా అన్నాడు. ఇప్పుడు సుఖంగా ఉందని పొంగిపోకు. ముందు ముందు కష్టాలు ఎదురైనా ఎదుర్కొనే ధైర్యం సంపాదించుకోవాలి అన్నాడు కిరణ్. కష్టాలు నాకు కొత్త కాదు. గుడ్, ముందే చెప్తున్నా, నువ్విప్పుడు సొసైటీలో చాలా గొప్పవాడివి. నేను మీ మామగారి ఇండస్ట్రీలో చిన్న ఉద్యోగిని కాబట్టి మనం దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఆఫీస్లో నన్ను కలుసుకోవద్దు. ఎప్పుడైనా ఇంటికి రా అన్నాడు కిరణ్. శ్రీనాథ్ ఖిన్నుడయ్యాడు. ముఖం వెలవెలపోయింది. అవేం మాటలరా, నేనెంత గొప్పవాడినైనా అదంతా నీ వల్లనే. మన ఫ్రెండ్షిప్కి అవేం అడ్డు రాకూడదు అన్నాడు శ్రీనాథ్. డోంట్ టెల్ డ్రామా డైలాగ్స్. నేనేం చెప్పినా దానికి కొంత అర్థం ఉంటుందని గ్రహించు అన్నాడు కిరణ్. ఏమోరా, నీ మాటలు నాకేం అర్థం కావటం లేదు. అవే అర్థమవుతాయిలే. ఇంకొక 4 రోజులు ఆగి నీ ప్లాన్ మీ మామగారి ముందు పెట్టు. ఏమంటాడో చూద్దాం అన్నాడు కిరణ్. శ్రీనాథ్ తల ఊపాడు. విజయ అతన్ని డిన్నర్కి ఉండమన్నా నందిత ఎదురు చూస్తుందని వెళ్ళిపోయాడు. ఈసారి చాలా లేట్ అవుతుంది కిరణ్ అంది విజయ అతని పక్కనే కూర్చుంటూ. ఏం, ఇంతవరకు కథ ముందుకు జరగటం లేదు రాజేంద్ర ప్రసాద్ విషయంలో. ఇదిగో ఇక మొదలవుతోంది చూడు. శ్రీనాథ్ కూడా అనుమానితుడేనా రాజేంద్ర ప్రసాద్ మర్డర్ జరిగాక? నీకు అనుమానం ఎందుకు? ఇతను మీ క్లోజ్ ఫ్రెండ్ కదా. అయితే ఏం, అతనికి ఇబ్బంది కదా. అంతే కదా, అతన్నేం ముద్దాయిని చేయటం లేదు మనం. వాళ్ళ మామని మర్డర్ చేయమని పంపటం లేదు. ముందెప్పుడో పోలీసులు అనుమానిస్తారు, దట్స్ ఆల్. శ్రీనాథ్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? బిజినెస్, మినీ జనరేటర్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు ప్లాన్. ఇప్పుడు తేలిపోతుందన్నమాట శ్రీనాథ్ అమెరికా అల్లుడు కాదని. ఎలా తేలుతుంది? అమెరికా తిరిగి వెళ్ళటానికి ప్రయత్నించాడు కాబట్టి. దాందే ఉంది, అమెరికాలో చదువుకున్న వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోవాలా? అతను సెటిల్ అవుతానని కోతలు కొయ్యబట్టే కదా పిల్లనిచ్చింది. కావచ్చు, అమ్మాయి కళ్ళ ముందే ఉంటానంటే ఏ తండ్రైనా అభ్యంతరం చెప్పడు అన్నాడు కిరణ్. ఇతనికి వాళ్ళ మామకి ఎలా చెడుతుంది నాకు అర్థం కావటం లేదు విజయ అంది. ఇండియాలో సెటిల్ కావటానికి రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకున్నా అతని బావమరిది దశరథ్ చస్తే ఒప్పుకోడు. ఏం,
ఎదురుగా అల్లుడుంటే బావమరిది మీద ఎవరికి ప్రేమ ఉంటుంది అని నవ్వాడు కిరణ్. అందులో ఉన్న లాజిక్ నెమ్మదిగా అర్థమవుతుంది విజయకి. 6వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.